ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూడిల్స్ మంచూరియాలో చేసుకుందామో చూద్దాం. సో ముందుగా మనం ఈ మ్యాగీ మంచూరియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని మ్యాగీ మంచూరియాని యాక్చువల్గా 2 ఫేసెస్ కింద చేసుకుంటాం. సో ఫస్ట్ ఫేస్ నేను చెప్తాను. అసలు నార్మల్గా అన్నిటికీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఒకవైపు ఏమో సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుము పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, అండ్ సెకండ్ ఫేస్కి కావాల్సింది వచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం అండ్ వెల్లుల్లిపాయ చిన్న చిన్న స్లైసెస్, సన్నగా స్లైసెస్ కింద తురిమి పెట్టుకుందాం. అండ్ ఇదేమో మ్యాగీ మసాలా, మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాగీ మసాలా. అండ్ ఇంకొకటి మనకు కావాల్సింది ఇదేంటంటే సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ అండ్ అట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టొమాటో సాస్. సో ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఈ మ్యాగీ మంచూరియా చేసేయచ్చు. సో లెట్స్ సీ ద ప్రిపరేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ చూద్దాం. సో నేను ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనం బంగాళదుంపలు ఉడకపెట్టుకోవాలి. బాగా మనం ఇలా స్మాష్ చేసుకునేలా అయ్యేంత బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత అండ్ ప్యారలల్గా నేను న్యూడిల్స్ని కూడా బాగా ఉడకపెట్టేసుకున్నాను. బాగా అవి ఫుల్గా కుక్ అయ్యేలాగా ఉడకపెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుని ఆ బంగాళదుంపల్ని స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకుందాము. స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ ఉన్నాయి కదా, ఈ న్యూడిల్స్ని కూడా అందులో వేసి బాగా స్మాష్ చేసేద్దాం. వాటితో పాటు కలిపి స్మాష్ చేసేయచ్చు. న్యూడిల్స్ని కూడా ఇలా ఫుల్గా స్మాష్ చేసేద్దాం. వీటితో పాటు మిక్స్ చేసి ఇలా ఫుల్గా స్మాష్ చేసేయచ్చు. సో ఇలా బంగాళదుంపలతో పాటు ఫుల్గా ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. న్యూడిల్స్ని యాక్చువల్గా మనకి న్యూడిల్స్ ఉన్నట్టు కనిపించదు. సో అలా కంప్లీట్గా స్మాష్ చేసేసుకోవాలి రెండు కలిపి. ఇందులో మనం నెక్స్ట్ వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, సో ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ క్యారెట్ ఇందులో మిక్స్ చేసుకుంటాం. సో ఇలా ఫుల్గా వీటిని కంప్లీట్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు అండ్ అండ్ క్యారెట్ మిక్స్ అయిపోయేలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి తగినంత, అంటే టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కొంచెం, ఎంతో కాదు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత అందులో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం, ఎంతో కాదు, కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా అన్నీ కలుపుకున్నాం కదండి. సో మన చేతికి బాగా అంటుకుపోతుంది మీకు అని అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. అప్పుడు మీ చేతికి అంటుకోకుండా శుభ్రంగా నీట్గా మిక్స్ అయిపోతుంది. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం 1 కప్ ఆఫ్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని, ఎందుకంటే మనము దీన్ని డీప్ ఫ్రై చేస్తాం ఇప్పుడు మంచూరియా కాబట్టి. సో డీప్ ఫ్రై అంటే అది శుభ్రంగా విడిపోకుండా ఉండాలంటే మనం ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుంటే అది మనకి విడిపోదు, పీసెస్ అనేవి విడిపోవు. సో చూసారు కదా వ్యూయర్స్, అప్పుడు ఇలా ముద్దలా అయిపోతుంది. సో దీన్ని మనం ఇలా ఉండల్లా చుట్టుకుని, ఇలా చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే
హాఫ్ పార్ట్ ఆఫ్ ద మ్యాగీ మంచూరియా రెడీ అవుతుంది. సో లెట్ us సీ ద ప్రాసెస్. సో ఇలా ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బాల్స్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఆయిల్ హీట్ అయింది. సో నేను నా ఫస్ట్ బాల్ వేస్తున్నాను. సో ఇలా వేసుకుని కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలా కంప్లీట్గా మనం చేసుకుని, ఒకవేళ ఆయిల్ పీల్చేసుకుంటే మనం ఇలా ఒక పేపర్ వేసుకుని చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుని కంప్లీట్ బాల్స్ తీసుకుని చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా క్రిస్పీగా ఇలా బాల్స్ కింద చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటో సాస్ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కే వరకు ఉండాలి. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం. దాని తర్వాత గార్లిక్, జింజర్ అన్నీ వేసుకుని దాన్ని శుభ్రంగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఇవి వేసుకున్న తర్వాత మనం మిర్చి కూడా వేసుకుందాం. మిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. మిర్చి వేసుకుని ఫుల్గా అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి రావాలండి. కంప్లీట్ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి కూడా గోల్డెన్ బ్రౌనిష్లోకి రావాలి. అలా వచ్చాక అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇవి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయండి నా ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులో కొంచెం చిల్లీ సాస్ వేసుకుందాం. కొంచెం, ఎంతో కాదు, టేస్ట్ వరకు చిల్లీ సాస్ అండ్ కొంచెం సోయా సాస్ కూడా వేసుకుందాము టేస్ట్కి కొంచెం. ఓకే, ఇంత కొంచెం చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకున్న తర్వాత ఈ కంప్లీట్ మొత్తానికి టేస్ట్ తెచ్చేదే మన టొమాటో సాస్ అండి. ఇప్పుడు దాన్ని వేసుకుందాం. టొమాటో సాస్ వేసుకున్న తర్వాత, టొమాటో సాస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో గ్రేవీ అంతా ఇదే కాబట్టి. గ్రేవీ మొత్తం ఇదే కాబట్టి టొమాటో సాస్ వేసుకుందాం. టొమాటో సాస్ వేసుకుని మీకు ఇంకా గ్రేవీ కావాలి అంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు అందులో. సో ఈ మిశ్రమం అంతా ఫుల్గా కంప్లీట్గా మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలా కుక్ అయింది. సో నేను ఏం చేశానంటే, ముందుగానే కొంచెం కార్న్ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న దాన్ని ఈ మిశ్రమంలో వేయాలి. వేసి గడ్డలు కట్టకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి. అప్పుడు మీకు గ్రేవీ దానికి చాలా బాగా టేస్టీగా పడుతుంది. సో చూసారు కదా, ఇలా కంప్లీట్ ఆ గ్రేవీని అంతా ఇందులో వేసుకున్న తర్వాత గ్రేవీ కూడా అందులో కలిసిపోయి రెడ్డిష్ కలర్లో మనకి ఒక సాస్లో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కనబడుతూ ఉంటాయి. ఆనియన్స్, జింజర్, గార్లిక్ అండ్ మిర్చి కూడా కనబడుతూ ఉంటుంది. ఇలా సాసీగా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ని వేసుకుని సో చూసారు కదా వ్యూవర్స్, ఇలా మనం ఎంతో టేస్టీగా కలుపుకున్న మన మ్యాగీ మంచూరియా రెడీ. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కింద మన ఇంట్లో మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆల్రెడీ ముందు మీకు చూపించాను. అది లైట్గా వేసుకోవాలి, ఎక్కువ కాకుండా టేస్ట్కి తగ్గట్టు కొంచెం. ఒక స్పూన్ అయితే మీకు సరిపోతుంది. 1 టీ స్పూన్ వేసుకుని దాన్ని కొంచెం సేపు మగ్గనిచ్చాక అంతే, ఎంతో టేస్టీగా ఉన్న మన మ్యాగీ న్యూడిల్స్ మంచూరియా రెడీ. వావ్, చూసారు కదా వ్యూవర్స్, సూపర్గా ఉన్న మ్యాగీ మంచూరియా చూసారు కదా. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది చేసుకుని తినచ్చు. చిన్నపిల్లలు అయితే సూపర్గా తింటారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.